శనిదేవా, మీ భక్తులకి శని జయంతి నాడు లభించే పుణ్యం గురించి చెప్పండి. దాంతో ఈ లోకానికి కూడా దీని గురించి తెలుస్తుంది. లోకం కూడా దీని లాభం పొందుతుంది. శనిదేవా చెప్పండి. చెప్పండి శనిదేవా చెప్పండి. చెప్పండి శనిదేవా చెప్పండి. వాయుదేవా, శని జయంతి నాడు చేసే పూజ వాస్తవానికి కర్మ పూజ. ఏ వ్యక్తి తన కర్మ పాలనను ధర్మానుసారం చేస్తాడో అతను నాకు అతి ప్రియుడవుతాడు. అందుకే ఈరోజు అతని పూజని నేను నా హృదయంతో స్వీకరిస్తాను. ఇక ఎవరైతే నిర్ధనులు, నిర్బలులు, అసహాయులు, సాధువులకి సాయం చేస్తారో, వాళ్ళకి దానమిస్తారో, మహిళలకు గౌరవం ఇస్తారో వాళ్ళు నాకెలాగో ప్రియమైన వారే. వాళ్ళకి నా ఏలినాటి శని దశ మహర్దశల్లో కర్మలకి ఉత్తమ ఫలితం కూడా ప్రాప్తిస్తుంది. అదేవిధంగా నాకు నిత్యం తైలము సమర్పించేవారు, వాళ్ళకి నా కృప ఎలాగో లభిస్తుంది. కానీ ఇవాళ ఎవరైతే తైలం సమర్పిస్తారో వాళ్ళు నా విశేష కృపకి పాత్రులవుతారు. మేమందరం మీకు ప్రియమవ్వాలనుకుంటున్నాం శనిదేవా. మమ్మల్ని కూడా తైలం సమర్పించనివ్వండి ఈరోజు. కర్మాధికారి శనిదేవుడికి, కర్మాధికారి శనిదేవుడికి, కర్మాధికారి శనిదేవుడికి, కర్మాధికారి శనిదేవుడికి, కర్మాధికారి శనిదేవుడికి, కర్మాధికారి శనిదేవుడికి జై. నీ ఈ జయ జయ ద్వారాల్ని ఇక కొద్ది క్షణాల్లోనే అందరి హాహాకారాలుగా మార్చేయకపోతే నన్నడుగు శని కేవలం నా ఆయుధం రావడమే మిగులుందిగా. నీకు దొరుకుతున్న ఈ గౌరవం సూర్యదేవునికి ఎప్పుడూ దొరకలేదు. నా కొడుకు యముడికి దొరకలేదు. నాకు పదే పదే నా పరాజయాన్ని గుర్తు చేస్తున్నావు శని. నీకెందుకు, తనకెందుకు లేదు. నీ ఈ గౌరవాన్ని లాగేసుకోకపోతే మనశ్శాంతి ఉండదు నాకు మనశ్శాంతి. శనిదేవా, మా దేవతల తరపు నుండి ఈ పుష్పహారాన్ని స్వీకరించండి. కర్మాధికారి శనిదేవుడికి, కర్మాధికారి శనిదేవుడికి, కర్మాధికారి శనిదేవుడికి. ఇది నాకు చాలా శుభదినం అవుతుంది శని. ఇవాల్టి తర్వాత నీపై నాకున్న ప్రతీకార వాంఛ సదాకాలానికి సమాప్తమైపోతుంది. అలాగే అమ్మ పేరు సదాకాలానికి కలంకమైపోతుంది. నువ్వెవరు? నా ఛాయ చాలా ఏళ్ల క్రితమే నా నుంచి వేరుపడిపోయింది. ఇక ఇప్పుడు నీ అంతరాత్మని కూడా వేరు చేయాలనుకుంటున్నావు. ఎంత దిగజారిపోయావు నువ్వు. ఒక అమ్మవయ్యుండి నీ పుత్రుడి మీద ఇంత పెద్ద కుట్ర, ఇంత భయానకమైన వ్యూహరచన. అసలు నువ్వెవరు నాకిలా ఉపదేశం ఇవ్వడానికి? నేను నీ ఆత్మని. అవును సంధ్య, నీ ఆత్మని నేను. సోదర ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అయినా ఈ సమయంలో మీ ధ్యాస మొత్తం మీ పుత్రుడి ఉత్సవంపై కేంద్రీకృతమై ఉండాలి దేవి. నిజం చెప్పనా దేవి, నన్ను నేను అత్యంత సౌభాగ్యశీలినని నమ్ముతాను. నేను శని లాంటి పుత్రుడికి తండ్రినైనందుకు. ఎందుకంటే ఇలాంటి పుత్రుడు కేవలం తన తండ్రిదే కాదు, సంపూర్ణ వంశ గౌరవాన్ని పెంచేవాడై ఉంటాడు. మీ ఇద్దరి పుత్రులు గౌరవాన్ని పెంచేవారే స్వామి, సుయోగ్యులు. అందుకే మహాదేవుడి సృష్టి చక్రంలోని అత్యంత మహత్పూర్ణమైన భాగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతనిచ్చారు. ఒకరు కర్మాధికారి, ఇక రెండో వారు ధర్మాధికారి. అయినా పుత్రులకి ఇలాంటి సుయోగ్యత, సామర్థ్యం మరియు గుణం తండ్రి నుంచే లభిస్తాయి. వంశానికి అసలైన గౌరవం మీరు స్వామి. మీ వల్లే ఇదంతా. మన కుటుంబం, మన గౌరవం, మర్యాద మొత్తం. ధన్యుని దేవి. శని యముడు నాకెలాంటి వారంటే వాళ్ళు నా రెండు నయనాలు. శని ఎప్పుడు నాకు బాధని కలిగించాడు.
కానీ నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? ఇదేనా ఏమిటి పుత్రుడి ధర్మం? అమ్మకి బాధ కలిగించడం. ఎప్పుడు కలిగించాడు శని నీకు బాధ? ఎప్పుడు బాధ పెట్టలేదో అది అడుగు. సవతికి అనవసరమైన పుత్రుడి రూపంలో జన్మించి సూర్యలోకానికి వచ్చాడో కేవలం నాకు దుఃఖాన్నే ఇచ్చాడు. నీ ఆ దుఃఖానికి కారణం సూర్యదేవుని ద్వారా తన అమ్మకి జరిగిన అవమానం. ఇక అతనైతే ఆవేశంలో చేసిన తన తప్పుకి గాను నిండు సభలో క్షమాపణని కూడా అడిగారు కదా. ముందు ఒకరిని గాయపరచడం, ఆ తర్వాత ఔషధం వేయడం. ఇదెక్కడి న్యాయం, ధర్మం? క్షమాపణ అడిగితే ఆ గాయం మానిపోతుందా? చేసిన అవమానం సన్మానంగా మారిపోతుందా? చెప్పు, మాట్లాడవేమిటి? వాళ్ళమ్మకి నా భర్తకి భార్య స్థానాన్ని ఇప్పించి నా నుంచి నా అధికారాన్ని లాక్కున్నాడు. మరి నేనెందుకు లాక్కోకూడదు? అతని జీవితంలోని అన్ని అధికారాల్ని నువ్వే స్వయంగా ఛాయని సూర్యదేవుని భార్య స్థానంలోకి పంపించావు. అందుకే కదా శని జన్మకి బీజం పడింది. ఆ శని నా పుత్రుడి అధికారం లాక్కున్నాడు. మరి దాని సంగతి ఏమిటి? నా పుత్రుడికే కర్మాధికారి పదవి దొరికేది. ఇక ఇవ్వాలా అదే పదవితో భయం చూపించి లోకం సంగతి వదిలి త్రిమూర్తులతో కూడా పూజలు చేయించుకుంటున్నాడు. వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నాడు. అతనే ఈ బ్రహ్మాండంలో సర్వశ్రేష్ఠుడు అన్నట్టు. స్వామి యొక్క ఈ స్వరూపం ఎంత మనోహరంగా ఉందో. సౌమ్యంగా, శాంతంగా, అలాగే కరుణామయంగా. ప్రతి క్షణం పనుల్లోనే మునిగిపోవాల్సి వస్తోంది. చూసావు కదా, యముడు తన అమ్మా నాన్నల్ని కూడా కలవడానికి రాలేకపోయాడు, ఉత్సవంలో సమ్మిళితం అవ్వడానికి. ఆలోచించు, నాకిదంతా చూస్తే ఎలా అనిపిస్తుందో. అందరికీ తమ భాగ్యం కర్మకి అనుసారంగానే మర్యాద, గౌరవం లభిస్తాయి సంధ్య. మనకి ఈర్ష్య ఉండకూడదు. ఇక రెండో ముఖ్యమైన విషయం, శని ఎవరికి ఎప్పుడు చెప్పలేదు ఇవన్నీ చేయమని. ఎవరు తనకి పూజలు అర్చనలు చేస్తారో, తన జయంతిని జరుపుతున్నారో వాళ్ళు తమ శ్రద్ధ, తమ భక్తి కారణంగానే చేస్తున్నారు. ఇక శని, అతను నీ పుత్రుడు. అతనెప్పుడూ వాళ్ళమ్మ ఛాయకి నీకు మధ్య భేదం చూపించనే లేదు. గుర్తు చేసుకో, ఆ రోజు నీ అపహరణ జరిగినప్పుడు అతను తన పుత్రధర్మాన్ని నిర్వర్తించలేదా? అతను సదా నిన్ను తన తల్లి కంటే పైనే ఉంచాడు. కానీ ఇవాళ నువ్వేం చేస్తున్నావు? అది చేసి నువ్వు స్వయంగా నీ దృష్టిలోనే దిగజారిపోవా? అమ్మ అంటే జనని, అంటే జన్మనిచ్చే మనిషి. మరి తను చంపే మనిషి ఎలా అవుతుంది? నీ నుదుటికి ఈ కళంకాన్ని అంటించుకోకు. అయినా సంధ్య, నువ్వు అనుకోవద్దు నీ ఈ పాపం, ఈ కుతంత్రం సదాకాలం దాచిపెట్టగలదని. ప్రేమ, సుగంధం, అలాగే కర్మ లోకంలో ఎప్పటికీ దాగవు. ఈ కుతంత్రం బయటపడుతుందో అప్పుడు నువ్వు బ్రతికినా చచ్చిపోయినట్టే. జీవిస్తావు కాని ఒక శవంలాగా. నీ సొంత వాళ్లే నిన్ను ఏ మాత్రం క్షమించరు. నువ్వు అందరి అపహాస్యానికి పాత్రురాలివైపోతావు. అప్పుడేం చేస్తావు? చెప్పు, జవాబు చెప్పు, జవాబు చెప్పు సంధ్య. ఏం చేస్తావు నువ్వు? జవాబు చెప్పు, జవాబు చెప్పు సంధ్య, జవాబు చెప్పు. వెళ్ళిపో, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. లోకం నుంచి ఏదైనా ఎంతైనా దాచవచ్చు, కానీ మన అంతరాత్మ నుంచి ఏదీ దాచిపెట్టలేము దేవర్షి. మనం మన అపరాధం, మన పుణ్యం, మన పరోపకారం ఏమీ దాచలేము. ప్రభు, అసలు అలా ఎందుకు జరుగుతుందో అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మనం ఆత్మ నుంచి ఏది ఎందుకు దాచిపెట్టలేము? ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం పరమాత్మ సంతానం దేవర్షి. దాన్ని బట్టి జీవరూపంలో ఉన్న సంతానంతోటి తన అమ్మానాన్నలు కలిసే ఉంటారు. అందుకే ఆత్మ మీ కర్మకి సాక్షి అవుతుంది. అది మిమ్మల్ని పాపాలు చేయకుండా అడ్డుకుంటుంది. ఇక చేసిన తర్వాత జ్ఞానం కూడా బోధపడేలా చేస్తుంది. అందుకే దేవర్షి, మనం మన ఆత్మస్వరాన్ని ఎప్పుడూ వినకుండా ఉండకూడదు. ఎప్పుడు ఆత్మ ఏది చెప్పినా దాన్ని విని పాటించడం మంచిది. ఎందుకంటే అదే అసలైన శాంతికి మూలం. అర్థమైంది ప్రభు. మరి తర్వాత ఏమైంది? మీ ఆదేశం పూర్తయిపోయింది సంధ్యాదేవి.
నేను విషం తీసుకొని వచ్చేశాను సంధ్యాదేవి. ఏమన్నావు నువ్వు? నేను విషం తీసుకొని వచ్చేశాను. ఇప్పుడు ఈ విషం తీసుకొని దర్బార్ లోపలికి ఎలా వెళ్ళను? అది నేను ఆలోచించలేదు. ఏం పర్వాలేదు, నేను ఆలోచించాను. సంధ్యాదేవి, ఈ విషమంతా సంఘటితమై ఒక బిందువుకి సమానమైపోతుంది. ఆ తర్వాత ఋషి రూపంలో నేను దీన్ని నా కమండలంలో తీసుకొని లోపల ప్రవేశిస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నాపై ఎవరికీ సందేహమే రాదు. సంధ్యాదేవి, ఈ విషయం సంఘటితమయ్యి నా కమండలంలోకి వచ్చేసింది. ఇక నాకు ఆజ్ఞ ఇవ్వండి. క్షమించండి, నేను మీ ఆజ్ఞ తీసుకోవడానికి సమయం ఎందుకు వృధా చేస్తున్నాను? మీ ఆదేశం నాకు ముందే లభించింది కదా. శనిదేవా, ఈ విషయం మీ మీద పడగానే మీరు శాశ్వత బాధలోకి వెళ్ళిపోతారు. తర్వాత అంతా ముగిసిపోతుంది. మీ ఈ పూజ, మీ జయంతి, దాంతో ఖాళీ అయిపోతుంది మీ కర్మాధికారి పదవి. దానిపై ఆసీనుడవుతాడు సంధ్యాదేవి పుత్రుడు యముడు. మాతా, నాకు మీ బహుమతి స్వీకారమే మాతా. పుష్పం స్థానంలో కంటకాలు, అమృతం స్థానంలో విషం. హాహా, ఏం అన్యాయం చేశాను నేను మీకు? లేదు మాతా, ఏం చేశారు మీరు? మీరు మాత కాదు, మీరు కుమాత. జనని అయ్యుండి మీరు హంతకురాలు ఎలా అయిపోయారు? సంధ్యాదేవి, నువ్వు నా అర్ధాంగివి కావు, అపరాధివి, కలంకితవి నువ్వు. నాకు అర్థమైపోయింది, నువ్వు దేవివి కావు. దేవి ముసుగులో దాగి ఉన్న భయంకర రాక్షసివి, దయలేని రాక్షసి. నీకు కేవలం నీ వాళ్ళని కష్టపెట్టడమే తెలుసు. కలంకానివి నువ్వు. అమ్మ అనే మాటకి, భార్య అనే మాటకి, సంపూర్ణ స్త్రీ జాతికే నువ్వు తొలగిపోని కలంకానివే తప్ప ఇంకేం కాదు. దీన్ని నువ్వు మార్చగలవు సంధ్య. ఈ విశేషణాల్ని నువ్వు మార్చగలవు. నీ పాపాన్ని అడ్డుకో సంధ్య. ఇప్పటికైనా కరుణామయ్యవ్వు, మమతామయ్యైన అమ్మవి. నువ్వు మారి మంచి అమ్మకి ఉదాహరణ అవ్వు. కాపాడుతానని. అలాగే నువ్వు తప్పించుకో ఈ కలంకం నుంచి. కుమాతవి అవ్వొద్దు. కాపాడు శనిని. శనిదేవా, ఇవాళ మీ జయంతి శుభ సందర్భంగా మాకు జీవన సారాన్ని చెప్పండి ప్రభు. అవును స్వామి, చెప్పండి. దాంతో అందరూ దాన్ని తెలుసుకుని తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. ఇక్కడ అందరూ నాకు గురువులే. మరి మీ అందరి సమక్షంలో నేను జీవన సారాన్ని ఏం చెప్తాను? శనిదేవా, ఈరోజు సమస్త గురువులు మీకు శిష్యులుగా అవ్వాలనుకుంటున్నారు. హా శనిదేవా, నేను వినాలనుకుంటున్నాను. శని జయంతి శని బోధ లేకుండా అసంపూర్ణంగా మిగిలిపోకూడదు శనిదేవా. అవును పుత్రా శని, ఇక్కడున్న అందరూ ఆదరణీయ అతిథుల మధ్య నేను కూడా నీ నోటి నుంచి జీవనసారం వినాలని ఉత్సాహపడుతున్నాను. మీ అందరి ఆదేశం నాకు శిరోధార్యం. జీవన లక్ష్యాన్ని సాధించడమే జీవన సారం. మన ఆత్మ ఆ పరమాత్ముడి అంశ. అంతేకాదు, ఆ పరమాత్మలో విలీనమవడమే ఆత్మ ముఖ్య లక్ష్యం. కానీ మనం జన్మనెత్తగానే పరమాత్మని మర్చిపోతుంటాం. ఎందుకంటే పంచభూతాల ద్వారా నిర్మితమైన ఈ శరీరం జన్మనెత్తగానే వికారాల డేరా అయిపోతుంది. ఇక మనము వికారాల సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోతూ ఉంటాం. ఈశ్వరుడి దయను కూడా అనుభూతి చెందలేం. ఆ వికారాలపై ఆసక్తి మనల్ని అనాసక్తి నుంచి దూరం చేస్తుంది. దాంతో మనం భౌతికతలో ఇరుక్కుపోతాం. అదే అసలైన సుఖమని నమ్ముతాం. కాని అది జీవన లక్ష్యం కాదు, జీవన సారమూ కాదు.
ఎందుకంటే ఈ మాయా ప్రపంచంలో అన్ని క్షణాల్లో దూరమైపోతాయి. మనతో వచ్చేది కేవలం కర్మే. అందుకే ఎప్పుడు మంచి కర్మలు చేస్తుండాలి. ఎందుకంటే ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వాళ్ళు సదా సుఖంగా ఉంటారు. వాళ్లే ఈశ్వరుని కృపకు పాత్రులవుతారు. ఎవరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేరో వాళ్ళు తమకి దొరికిన విలువైన ఈ జీవితాన్ని వృధా చేసుకుంటారు. ఇక ఇవాళ ఇదే నా సందేశం. శనిదేవా, నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ లోకంలోని ప్రజలందరూ మీ మాటల నుంచి పాఠాలు నేర్చుకుని తమ జీవితాల్ని తప్పక సార్థకం చేసుకుంటారు. అద్భుతం పుత్ర, అత్యంత మంచి వ్యాఖ్యలు చేశావు నువ్వు జీవనసారం గురించి. వింటుంటే నా హృదయం ప్రసన్నమైంది. అందరూ ప్రేమతో చెప్పండి, కర్మాధికారి శనిదేవుడికి జై! కర్మాధికారి శనిదేవుడికి జై!